2019 ఎలక్షన్లో ఆయన గెలిచిన తర్వాత ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే ఆయన పెట్టిన పథకాలన్నీ ఉన్నాయి, ఒక్కటి కూడా తూచా తప్పకుండా ఈరోజు వాటినన్నీ అమలు చేస్తూ చాలా పారదర్శకంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు పరిపాలన దక్షతను చాటుకుంటూ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేస్తుందంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏదైతే ఆయన మాట చెప్పాడో ఆ మాట ప్రకారం దాదాపు 58 నెలలు ఆయన పథకాలు ప్రారంభించి పథకాలు ఇచ్చుకుంటా 58 నెలలు ఆయన పరిపాలన ఒక సుదీర్ఘమైన పరిపాలన చేస్తే దాదాపు ఇప్పుడున్న ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయన చేసిన పథకాల మీద ఆయన చేసే పరిపాలన మీద దాదాపు 92 కేసులు తేవటం జరిగింది, 1400 కేసులు పెట్టడం జరిగింది. ఎక్కడైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక ప్రభుత్వానికి అధికారం వస్తే దానికి ప్రతిపక్షం సహకరించాలి. ఎందుకంటే దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీ గురించి మీకు తెలవదు ఆయన పారదర్శకత ఎలా ఉండేది అనేది. ఒక పార్టీని ఇబ్బంది పెడితే ప్రజలు ఇబ్బంది పడినట్టే కదా. ప్రజలను ఇబ్బంది పెడితే మీకు వచ్చేది ఏముంది అక్కడ? 14 సంవత్సరాలు మీరు సీఎం చేశారు, 5 సంవత్సరాలు ఆయన సీఎం చేయాలని, 5 సంవత్సరాలు ఉంటాడు కదా ఆయన. ఈ 5 సంవత్సరాలు ఏ కార్యక్రమం చేయాలనేది ఆయన చేయాలనే ఉద్దేశంతో సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కదా. ఏ ఉద్దేశం లేకుండా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అనేకమైన హామీలు ఇచ్చి అందరితో మమేకమై పదవుల పారదర్శకత కానీ ఆయన పరిపాలన పారదర్శకత కానీ ఎలా ఉందంటే ఒక నాయకుడు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి అనే స్థాయికి ఆ నాయకత్వ లక్షణాన్ని తీసుకెళ్తాం కానీ ప్రజలతో ఆయన మమేకమైన విధానం కానీ ప్రజలను రిసీవ్ చేసుకోవటం కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటం కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే దాని మీద ఒక సుదీర్ఘమైన ప్రణాళిక తయారు చేసి స్వర్గీయ దివంగతుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున్న వ్యాధులకి పెద్ద వ్యాధులు వస్తే పేద ప్రజలు ఎక్కడ వైద్యం చేర్చుకోలేరని వాళ్ళకి ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి వాళ్ళందరికీ ప్రాణదాత అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో పేదరికమే ఒక ప్రామాణికం కాదు. అసలు ఈ పేదరికం ఎక్కడ పుట్టింది? ఈ పేదరికమనే వ్యాధికి ఒక మందు కనిపెట్టి దీన్ని ప్రక్షాళన చేసి కుక్కుటి వేళ్లతో దీన్ని పెకిలించి వేయాలని ఒక గొప్ప సంకల్పంతో వచ్చిన గొప్ప స్వాప్నికుడు, నిత్యాన్వేషి, నిరంతర ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం పనిచేస్తున్న ఒక పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ప్రతిపక్షాలు 10 పార్టీలు వచ్చేసి ఆయన మీద అవాకులు చవాకులు కాకుండా రాసిన చెట్లుగా రాళ్ళని ఆయన మీద రాళ్ళు వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే 75% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు, 25% మంది ప్రజలు పెద్దవాళ్ళ వైపు ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంత ఊరికి వెళ్ళాయి అనేది మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే గ్రామ సచివాలయాలు పెట్టి ఈరోజు ఆయన చేస్తున్న పరిపాలన బహుశా దేశ చరిత్రలో ఒకప్పుడు యోగులు ఉండేవాళ్ళు, రాజులకు సమాచారం ఇచ్చడానికి, ఆ తర్వాత గూఢచారులు ఉండేవాళ్ళు, అప్పుడు కింగ్ పరిపాలన ఉండేదన్నమాట వాళ్ళకి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్, ఇప్పుడు ప్రజానేత, ఇదన్నీ కూడా ముఖ్యమంత్రులకి రాష్ట్ర సంధానాలు ఉండేది. కానీ అలాంటి వ్యవస్థ కాదు. ప్రజలతో ఎన్నుబడిన ప్రభుత్వానికి ప్రజలతోనే మమేకమై ప్రజా పరిపాలన సాగించాలని ప్రజల కోసమే వస్తూ ప్రజల కోసమే చేస్తూ ప్రజల కోసమే బతుకుతూ ఎప్పుడు ప్రజల గురించే నేను విన్నాను, నేను సైతం మీతోనే నడిచిన ఒకే ఒక్క నాయకుడు దేశ రాజకీయ రాష్ట్ర చరిత్రలో ఒకే ఒక్క మగాడు ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే రాష్ట్ర రాజకీయాల ప్రకంపన కాదు, టోటల్ దేశ రాజకీయాలు సైతం ప్రకంపనలు కొడుతున్నాయి. అయ్యారే ఎంత గొప్ప లీడర్ అనే స్థాయిగా ఆయన వెళ్ళగలిగాడంటే మరి ఆయన రాజకీయ లక్షణాలు కానీ ఆయనకున్న రాజకీయ పరికత్వాలు కానీ పేద ప్రజలకు సేవ చేయాలని దాతృత్వం కానీ ఎంతకంటే నేను సైతం మీతోనే అనే దాకా వచ్చిందంటే మనం ఒక్కసారి అర్థం చేసుకొని వైసీపీ గవర్నమెంట్కి సంపూర్ణమైన విజయాన్ని అందించి 170 సీట్లు ఆయన గెలిపించి 20 సీట్లు ఎంపీ సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధిరా అనే స్థాయికి మన రాష్ట్రాన్ని మనం తీసుకెళ్లాలని మనవి చేసుకుంటున్నాం.